బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ల్యాండ్ మైన్ పేలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు వ్యూహాత్మకంగా వారిని ఒక మందుపాత్ర ఉన్న ప్రదేశానికి వచ్చేలా చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే మావోయిస్టులు ఒక్కసారిగా ల్యాండ్ మైన్ని పేల్చారు. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఈ ల్యాండ్ మైన్ పేలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలోని దట్టమైన అభయారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు వ్యూహాత్మకంగా వారిని మందుపాత్ర ఉన్న ప్రదేశానికి వచ్చేలా చేశారు. పోలీసుల ప్రాంతానికి చేరుకోగానే మావోయిస్టులు ఒక్కసారిగా ఆ ల్యాండ్ మైన్ని పేల్చారు. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అమాయక పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మావోయిస్టుల పిరికిపంద చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఉన్నత పోలీసు అధికారులు సమావేశమై తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు.